Hi everyone, welcome back to our channel Learn English with Amir. In today's video, we are going to see the usage of prepositions, my dear. Preposition concept అనేది very much important for all competitive examinations. ఏ రేంజ్ అయినా మీరు తీసుకోండి, ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ప్రిపోజిషన్ క్వశ్చన్ వస్తుంది కదా. ఈ ప్రిపోజిషన్స్ అసలు అంటే ఏంటి అండ్ ప్రిపోజిషన్స్ని ఎలా యూస్ చేస్తాం, ఈరోజు మీకు డయాగ్రామ్స్ యూస్ చేసి ఒక బ్యూటిఫుల్ ఇన్ఫోగ్రాఫిక్ వేలో అర్థమయ్యేటట్టు పిక్చర్స్ తోటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. వీడియో కనుక నచ్చితే ఇమీడియట్గా లైక్ చేసి షేర్ కూడా చేయండి ప్రతి ఒక్క స్టూడెంట్కి. ఈరోజు వీడియో చాలా యూజ్ అవబోతుంది, ఓకేనా. మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ప్రిపోజిషన్స్ అంటే అసలు బేసికల్గా ఏంటి. ప్రిపోజిషన్స్ అనేవి ప్రిపోజిషన్స్ ఆర్ ద వర్డ్స్ దట్ ఆర్ యూస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్ ఇన్ ఆర్డర్ టు షో ఇన్ వాట్ రిలేషన్ దే స్టాండ్ విత్ అదర్స్. నౌన్ ప్రొనౌన్స్కి ముందు జనరల్గా ప్రిపోజిషన్స్ యూస్ చేస్తూ ఉంటాం. ఆ నౌన్ ఆర్ ప్రొనౌన్ అనేది వేరే సెంటెన్స్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్తో ఏ రిలేషన్లో ఉంది, పొజిషన్ చెప్పడానికి, ప్లేస్ చెప్పడానికి, డైరెక్షన్ చెప్పడానికి ఆర్ వేరే పర్పసెస్కి మనం జనరల్గా ప్రిపోజిషన్స్ని యూస్ చేస్తూ ఉంటాం. అవి ఏంటి అండ్ ఎలా వాడతాం ఈరోజు మనం కుదిరినంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ట్రై చేద్దాం, ఓకేనా. సో ఫస్ట్ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ప్రిపోజిషన్స్ని మనము జస్ట్ బ్లైండ్గా చదవకుండా ఇన్ఫోగ్రాఫిక్ మెథడ్లో చదువుతాం. ఇలా డయాగ్రామ్స్ వేసి నీట్గా మీకు ఎగ్జాంపుల్స్ సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు ప్రతి ఒక్క స్టూడెంట్కి ప్రిపోజిషన్ అర్థమవుతుంది. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ అ స్మాల్ అనౌన్స్మెంట్ టు మేక్. ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్క స్టూడెంట్ ఇమీడియట్గా ఒకవేళ కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ కోర్స్ నుంచి నేర్చుకోవాలనుకుంటే యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫుల్ ఇంగ్లీష్ కోర్స్ మన యాప్లో ఉంది. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో పెడతా, చూడండి. ఈ కోర్సెస్ యొక్క డీటెయిల్స్ అనేవి వీడియో ఎండింగ్లో చెప్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఎండింగ్లో పక్కా మీరు ఫాలో అవ్వండి, ఓకే. వీడియోలోకి వద్దాం. లెట్స్ గెట్ టు ద టాపిక్ నౌ, ఓకే. సో డైరెక్ట్గా మ్యాటర్ చూస్తే ప్రిపోజిషన్స్లో మనం కవర్ చేయబోయే ప్రిపోజిషన్స్ ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ వన్ అబౌవ్ కవర్ చేస్తాం, నెక్స్ట్ అక్రాస్, నెక్స్ట్ అగెయిన్స్ట్, నెక్స్ట్ అమాంగ్, నెక్స్ట్ అరౌండ్, ఆ తర్వాత బిహైండ్, బిలో, బినీత్, బిసైడ్, బిట్వీన్. ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి, ఓకేనా. రైట్, లెట్స్ మూవ్ అహెడ్. రైట్, ఇంకా చూసుకుంటూ వెళ్తే మన ప్రిపోజిషన్స్ ఇంకా కవర్ చేస్తామంటే వి కవర్ బై ప్రిపోజిషన్ ఎలా యూస్ చేస్తాం, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎలా యూస్ చేస్తాం, ఇన్సైడ్, నియర్, నెక్స్ట్ ఆన్, అవుట్ సైడ్, ఓవర్, త్రూ ఎలా యూస్ చేస్తాం, సెంటెన్సెస్లో ప్రాపర్గా ఎలా యూస్ చేయాలి, ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో ఒక మార్క్ ఎలాగా, డైలీ కాన్వర్జేషన్స్లో యూసేజ్ ఎలాగా, ఓకేనా. అండ్ ఫైనలీ అండర్నీత్తో క్లోజ్ చేస్తాం. ఈ ప్రిపోజిషన్ యూసేజ్ కనుక మీకు ప్రాపర్గా తెలియకపోతే వీడియోని ఎండింగ్ వరకు చూడడం మర్చిపోకండి, ఓకేనా. సో డైరెక్ట్గా వద్దాం, ఫస్ట్ స్లైడ్కి వచ్చేస్తాం, ఓకేనా. సో అబ్జర్వ్ చేద్దాం. రైట్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యాపెనింగ్ హియర్. రైట్, లెట్స్ ట్రై టు అండర్స్టాండ్. ప్రిపోజిషన్ని మనం ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ప్రిపోజిషన్ కనిపిస్తుంది అబౌవ్. అబౌవ్ ప్రిపోజిషన్ని ఎందుకు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం. అబౌవ్ అంటే మనందరికీ తెలుసు. అబౌవ్ అంటే సెన్సే ఏంటి అంటే పైన అనే సెన్స్ కోసం జనరల్గా మీరు అబౌవ్ యూస్ చేయండి. అండ్ సేమ్ పైన అనే సెన్స్ కోసం మనం ఓవర్ కూడా యూస్ చేస్తాం. ఓవర్ అది తర్వాత కనిపిస్తుంది కూడా. పైన అనే సెన్స్ అసలు ఏంటి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఒక రెడ్ బాల్ ఉంది. ఈ రెడ్ బాల్ని ఎగ్జాక్ట్గా మనము ఎక్కడ ప్లేస్ చేసాం, బాక్స్కి పైన. ఒక బాక్స్కి పైన బ్లూ బాక్స్ పైన రెడ్ బాల్ అనేది ఉంది. బ్లూ బాక్స్కి పైన రెడ్ బాల్ ఉంది. పైన ఉంది అని చెప్పాలి అంటే పొజిషన్ చెప్పాలి. పైన ఉంది అని చెప్పాలి అంటే జనరల్గా మనము అబౌవ్ యూస్ చేస్తాం. అబౌవ్ చాలా బ్రాడ్గా వాడతారు అనమాట. వైడ్ వెరైటీస్ ఆఫ్ సెంటెన్సెస్లో మీకు అబౌవ్ కనిపిస్తుంది. ఓవర్ ఏంటి తర్వాత చెప్తాం. అబ్జర్వ్ చేయండి. ఈ సెంటెన్స్ని కనుక చెప్పాలి అనుకుంటే ఇదే సిచ్యువేషన్ని ద రెడ్ బాల్ ఈస్ అబౌవ్ ద బ్లూ బాక్స్ అంటాం. ద రెడ్ బాల్ ఈస్ అబౌవ్ ద బ్లూ బాక్స్, ఓకేనా. రెడ్ బాల్ అనేది బ్లూ బాక్స్కి పైన ఉంది. పైన అనే సెన్స్ మనకి ఈ ప్రిపోజిషన్ ద్వారా వస్తుంది, కరెక్ట్, ఈజీ. నెక్స్ట్ వన్ కనిపిస్తే అక్రాస్. అక్రాస్ ఈజ్ జనరలీ యూస్డ్ వెన్ యూ ఆర్ జాయినింగ్ టూ ఎండ్స్ ఆఫ్ సంథింగ్. ఇటు నుండి అటు వరకు అని చెప్పాలంటే జనరల్గా మనం అక్రాస్ యూస్ చేస్తాం. ఇటు నుండి అటు వరకు, అడ్డంగా దాటడానికి, అడ్డంగా అనే సెన్స్లో యూజువల్గా అక్రాస్ని వాడాలి. అది ఎలాగా ఒకసారి చూడండి. 2 బార్స్ ఉన్నాయి, బ్లూ బార్స్. దానిపైన మనం 2 ఎండ్స్ని జాయిన్ చేసుకుంటూ ఒక రెడ్ బార్ని ప్లేస్ చేసాం. 2 చివర్లో కూడా టచ్ అవుతా ఉంది కదా, ఇటు నుంచి అటువైపు వరకు, ఓకేనా. ద రెడ్ బార్ అనేది ద రెడ్ బార్ ఈజ్ లయింగ్ అక్రాస్ ద బ్లూ బాక్సెస్. బ్లూ బాక్సెస్ 2 చివర్లు కూడా టచ్ అయ్యే విధంగా రెడ్ బార్ని ప్లేస్ చేయడం జరిగింది. రెడ్ బార్ ఈజ్ లయింగ్ అక్రాస్ ద బ్లూ బాక్సెస్. ఈ సిచ్యువేషన్ ఇమాజిన్ చేసుకోండి. లెట్స్ సే ఒక రోడ్ ఉంది, ఓకేనా, ఒక హైవే. మధ్యలో మీరు రోడ్ని క్రాస్ చేద్దామని ట్రై చేస్తున్నారు. ఇమాజిన్ యూ ఆర్ ట్రయింగ్ టు క్రాస్ ద రోడ్, ఓకేనా. రోడ్ మీరు క్రాస్ చేస్తున్నారని నేను చెప్పాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చేస్తాను చెప్పాలంటే, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇటువైపు నుంచి నేను డైరెక్ట్గా ఇటువైపుకి వెళ్ళాను. రోడ్ క్రాస్ చేసుకుంటూ ఇలా వెళ్ళాను అనుకోండి. నేనంట ఐ ట్రై టు వాక్ అక్రాస్ ద రోడ్. ఇలా వాక్ చేసుకుంటూ వెళ్ళడాన్ని, అడ్డంగా దాటడాన్ని మనం ఏమంటామంటే వాక్ అక్రాస్. ఎందుకంటే ఈ వైపు నుంచి ఈ ఎండింగ్ దగ్గర నుంచి ఈ ఎండింగ్ వరకు మనం కవర్ చేస్తాం కాబట్టి, 2 చివర్లను టచ్ చేస్తాం కాబట్టి, దాటుతాం కాబట్టి అడ్డంగా దాటడం అనే సెన్స్ అక్రాస్ నుంచి వస్తుంది. ఇది చాలా సింపుల్ అనమాట, ఓకేనా. నెక్స్ట్ వన్ కనిపిస్తుంది మనకి అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్. అగెయిన్స్ట్ ప్రిపోజిషన్ ఎందుకు యూస్ చేస్తాం.
నీట్గా అర్థం చేసుకోండి. అగెన్స్ట్ అనేది ఎప్పుడైనా కూడా సపోర్ట్ ఇచ్చాము అని చెప్పేసి చెప్పాలంటే వాడతాం అగెన్స్ట్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వైట్ బోర్డ్ కొన్నా, వాల్కి ఇలా వాలుకొని ఇలా వదిలేసేదాన్ని టచ్ చేస్తూ. ఓకేనా? ఒక యాంగిల్ జస్ట్ ఇలా టచ్ చేసి సపోర్ట్ ఇచ్చి వదిలేసా. ఓకేనా? నేనంట ద వైట్ బోర్డ్ ఈజ్ లయింగ్ అగెన్స్ట్ ద వాల్. ద వైట్ బోర్డ్ ఈజ్ లయింగ్ అగెన్స్ట్ ద వాల్. అగెన్స్ట్ అని దేని చూపిస్తుంది అంటే ఇలా టచ్ని చూపిస్తుంది, అవునా కదా, కాంటాక్ట్ని చూపిస్తుంది. అబ్జర్వ్ చేయండి, ఇక్కడ మీకు డైరెక్ట్గా ఫిగర్ కూడా ఉంది. బ్లూ బాక్స్ని టచ్ చేసుకుంటూ ఒక వైట్ బార్ ఆ రెడ్ బార్ నేను ప్లేస్ చేశాను. ఈ రెడ్ బార్ అనేది దేనికి సపోర్ట్ తీసుకొని ఉంది? బ్లూ బాక్స్. ఇలా ఆనుకొని ఉంది అని చెప్పాలి అనుకుంటే మీరు ఎప్పుడైనా కూడా అక్కడ అగెయిన్స్ట్ అని వాడాలి. మీరు అప్పుడప్పుడు నిలబడేటప్పుడు స్ట్రైట్గా నిలబడకుండా అప్పుడప్పుడు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా ఇలా ఇలా నిలబడతారు, అవునా కదా. అలా మనం అలా టచ్ చేసుకుంటూ వాల్గా నిలబడ్డాన్ని అంటాం అగెయిన్స్ట్. ఓకేనా? సో సింపుల్. ఏమంటాం ఈ స్టేట్మెంట్ చూడండి, ద రెడ్ బార్ ఈజ్ లయింగ్ అగెయిన్స్ట్ ద బ్లూ బాక్స్. ఆనుకొని ఉంది, సపోర్ట్ తీసుకొని ఉంది అని చెప్పాలి అంటే అగెయిన్స్ట్ అనే ప్రిపోజిషన్ యూస్ చేయాలి. ఓకే, ఇది చాలా సింపుల్ అనమాట. ఓకేనా? అందరికీ నీట్గా అర్థమవుతుందని అనుకుంటున్నా. చాలా సింపుల్ మేనర్లో ఈజీగా ఈ ఒక్క వీడియోలో ప్రిపోజిషన్స్ ఎలా యూస్ చేస్తాం, దట్టు ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్, పొజిషన్ ఎలా వాడతాం చెప్తాను అనమాట. చూడండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు? రెఫ్రిజిరేటర్కి ఆనుకొని నిలబడ్డాడు. ఓకేనా? సో జాక్ అనే పర్సన్ అనుకోండి, ఇతను జాక్ ఈజ్ లయింగ్ అగెయిన్స్ట్, జాక్ ఈజ్ లయింగ్ అగెయిన్స్ట్ ద రెఫ్రిజిరేటర్, అగెయిన్స్ట్ ద రెఫ్రిజిరేటర్. ఓకేనా? ఇప్పుడు చూడండి సెకండ్ పిక్చర్ ఏంటి నేను తర్వాత చెప్తాను, అది అలా ఉంచండి. ఓకేనా? అబ్జర్వ్ చేయండి, అక్రాస్ అనే సెన్స్లో మనం ఎలా వాడతాం. ఓకేనా? దిస్ పర్సన్, ఈ పర్సన్ మీరు అబ్జర్వ్ చేయండి, ఈ పర్సన్ ఒక రివర్ ఉంది ఆర్ ఏదో ఒక వాటర్ బాడీ ఉంది, ఇటు ఎండ్ నుంచి ఇటువైపు వరకు అతను దాటడానికి ట్రై చేస్తున్నాడు. అండ్ దేన్ని వాడుకొని? ఒక బ్రిడ్జ్ వాడుకొని. ఓకేనా? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈ చివరి నుంచి ఈ చివరి వరకు దాటడాన్ని మనం జనరల్గా ఏ ఎక్స్ప్రెషన్తో చూపిస్తామంటే వి యూస్ ద ప్రిపోజిషన్ అక్రాస్. ఓకేనా? ఎగ్జాంపుల్ జాక్ అనుకోండి, జాక్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రివర్, జాక్ ఈజ్ వాకింగ్ అక్రాస్ ద రివర్. అక్రాస్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఆ రివర్ని అతను దాటుతున్నాడు యూజింగ్ అ బ్రిడ్జ్ ఆబ్వియస్లీ. ఓకేనా? సో ఇదేంటి, ఎందుకు యూస్ చేస్తాం? ఇది ఒక బిట్వీన్ పర్పస్ అనమాట, మనం చూద్దాం. ఓకేనా? నెక్స్ట్ స్లైడ్లో చలో ముందుకు వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి అగెయిన్స్ట్ కూడా ఎలా వాడాలో తెలిసింది. అమాంగ్ అంటే ఏంటి, అమాంగ్ అంటే ఏంటి, రైట్? అమాంగ్ అనేది మధ్య అనే సెన్స్ ఇస్తుంది అనమాట. ఓకేనా? అమాంగ్ ఎక్కడ యూస్ చేయాలన్నా కూడా మీరు మధ్య అనే మీనింగ్ వచ్చే విధంగా యూస్ చేయాలి. ఓకేనా? వాటి మధ్య చెప్పాలి, వాటి మధ్య. సో జనరల్గా అమాంగ్ ఎప్పుడు యూస్ చేస్తామంటే కంపారిజన్లో ఆల్వేస్ మీరు అమాంగ్ని కంపేర్ చేయండి ఇంకొక ప్రిపోజిషన్తో. ఆ ప్రిపోజిషన్ ఏంటంటే బిట్వీన్. ఎప్పుడైనా కూడా ఈ రెండూ కూడా ప్రిపోజిషన్స్ మధ్య అనే సెన్స్ ఇస్తాయి, కాకపోతే రెండిటి మధ్య అయితేనేమో బిట్వీన్ పెట్టాలి. బిట్వీన్ ఈస్ యూస్ ఫర్ టూ పర్సన్స్ ఆర్ టూ థింగ్స్. ఎక్కువ వాటి మధ్యలో సరౌండ్ అయిపోయి ఉంది, ఎక్కువ వాటి మధ్యలో ఉందని చెప్పాలి అంటే అమాంగ్ని యూస్ చేస్తాం. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా అర్థమవుతున్నాను, మీరు కాన్సన్ట్రేషన్తో వినండి అండ్ నోట్స్ మేకింగ్ కూడా చేయండి ప్యారల్ కుదిరితే. సో అబ్జర్వ్ చేస్తే ఈ పిక్, ఈ రెడ్ బాల్ అనేది సరౌండెడ్ బై దిస్ రెడ్ బాల్ ఈజ్ సరౌండెడ్ బై బ్లూ బాక్సెస్, అవునా కదా, రైట్? రెడ్ బాల్ అనేది వేటి మధ్య ఉంది? బ్లూ బాక్సెస్ మధ్య ఉంది. రెండు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయా? ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ ఉన్నాయని చెప్పాలి అంటే ద రెడ్ బాల్ ఇక్కడ ఉంచండి, ద రెడ్ బాల్ ఈజ్ అమాంగ్ ద బ్లూ బాక్సెస్. రెడ్ బాల్ అనేది ఎక్కడుంది అంటే ఇట్ ఈస్ అమాంగ్ ద బ్లూ బాక్సెస్. చాలా సింపుల్. ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్న దగ్గర అమాంగ్ యూస్ చేస్తాం. అదే సిచ్యువేషన్లో మనం ఒకవేళ రెండింటి మధ్యలో ఉందని చెప్పాలంటే అబ్జర్వ్ దిస్ కేస్, బిట్వీన్ ఎందుకు యూస్ చేస్తాం? ద రెడ్ బాల్ ఈస్ యాక్చువల్లీ బిట్వీన్ ద టూ బాక్సెస్ నౌ, రెండింటి మధ్యలో. సో రెండింటి మధ్య అని చెప్పాలంటే బిట్వీన్ వాడండి, ఎక్కువ వాటి మధ్య అని చెప్పాలంటే అమాంగ్ వాడండి. దాట్స్ ఇట్, వెరీ సింపుల్ అన్న. ఇలా అందరూ కూడా ప్రిపోజిషన్స్ వాడచ్చు. నెక్స్ట్ చూసుకుంటే అరౌండ్. అరౌండ్ అంటే చుట్టూ అని చెప్పేసి. అరౌండ్ అంటే ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటి అంటే చుట్టూ అనే సెన్స్. ఓకేనా? సరౌండెడ్ బై అనే సెన్స్ కూడా వస్తుంది. చూడండి ఒకసారి, ద రెడ్ బాల్స్ ఆర్ అరౌండ్ ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ చుట్టూతో ఎటు చూసినా కూడా చుట్టూ అన్ని డైరెక్షన్స్లో మీకు రెడ్ బాల్స్ ఉన్నాయి, చుట్టూ సర్కిల్లో ఉన్నాయని చెప్పాలి అంటే మనం యూస్ చేస్తాం అరౌండ్. అరౌండ్తోనే గుర్తుపెట్టుకోండి, అరౌండ్ అంటే సర్కిల్లో ఉండడం. సో రెడ్ బాల్స్ ఆర్ అరౌండ్ ద బ్లూ బాక్స్, చుట్టూ ఉన్నాయి, చుట్టూతో ఉన్నాయని చెప్పాలి అంటే మనం అరౌండ్ అనే ప్రిపోజిషన్ యూస్ చేస్తాం. ఇలా చదవడం వల్ల ప్రతి ఒక్క స్టూడెంట్కి స్కూల్ లెవెల్లో ఉన్నా కూడా, గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నా, బేసిక్ లేకపోయినా ఉన్న ఒక యావరేజ్ స్టూడెంట్ అయినా కూడా ఈజీగా వీటిని అర్థం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, రైట్? సో అదనమాట పర్పస్. సో నెక్స్ట్ వచ్చేస్తే బిహైండ్ అనేది ఎందుకు యూస్ చేస్తాం? వెనక. ఇది చాలా చాలా సింపుల్ అనమాట. వెనక, నా వెనక ఎవరున్నారు? హూ ఈజ్ బిహైండ్ మీ అంటాం, అవునా కదా, రైట్? బిహైండ్ అంటే మీనింగ్ ఏంటి అంటే తెలుగులో వెనుక. ఓకేనా? వెనుక అని చెప్పాలి అంటే, వెనక అని మాట్లాడాలి అంటే బిహైండ్ యూస్ చేస్తాం. అబ్జర్వ్ చేయండి, రెడ్ బాల్ అనేది బ్లూ బాక్స్కి వెనక ఉంది, వెనక సైడ్ ఉంది. ఓకేనా? ఏమని అంటాం? ద రెడ్ బాల్ ఈజ్ బిహైండ్ ద బ్లూ బాక్స్. ద రెడ్ బాల్ ఈజ్ యాక్చువల్లీ బిహైండ్ ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్కి వెనక సైడ్లో రెడ్ బాల్ ఉంది. ఇలా మనం యూస్ చేస్తాం అనమాట.
ఇట్స్ అ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్. ఎసాను వెనక అనే సెన్స్లో యూస్ చేస్తాం. సో బిహైండ్ తర్వాత మాట్లాడుకుంటూ వెళ్తే బిలో వచ్చింది, రైట్. బిలో అంటే కింద, రైట్. ఇది చాలా సింపుల్ అనమాట. బిలో అంటే మీనింగ్ ఏంటి అంటే కింద. కింద అని ఎప్పుడు యూసేజ్ రావాలన్నా కింద అనే సెన్స్లో మీరు ఆల్వేస్ యూజ్ చేయండి బిలో. ఎలా వాడాలి అబ్జర్వ్ చేయండి. ఈ బ్లూ బాక్స్కి కింద సైడ్ని చూస్తే మీకు రెడ్ బాల్ కనిపిస్తుంది, కింద కనిపిస్తుంది కదా. కింద అనే సెన్స్లో మీరు జనరల్గా చాలా వైడ్ రేంజ్ ఆఫ్ సెంటెన్సెస్లో బిలో యూస్ చేస్తారనమాట. మోర్ కామన్లీ బిలో కనిపిస్తుంది. అండర్ ఏంటి మీకు డౌట్ రావచ్చు, తర్వాత చెప్తా. బిలో అయితే మోర్ కామన్లీ యూస్ చేయండి. ఎప్పుడైతే చాలా ఎక్కువ స్పేస్ గ్యాప్ ఉంటుందో అక్కడ బిలో కనిపించాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, రైట్. తర్వాత చూద్దాం. ద రెడ్ బాల్ ఈస్ బిలో ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ కింద రెడ్ బాల్ ఉంది. టచ్ ఉందా? టచ్ లేదు, బట్ కింద ఉంది. పైన బ్లూ బాక్స్ ఉంది, కింద రెడ్ బాల్ ఉంది. టచ్ ఉండదు. అక్కడ వచ్చేది ఏంటంటే బిలో. ఓకేనా. నెక్స్ట్ వన్, ద రెడ్ బాల్ ఈస్ బినీత్ ద బ్లూ బాక్స్. ఇట్ ఈస్ సేమ్ గైస్. ఓకేనా. బిలో అన్నా కూడా బినీత్ అన్నా కూడా అబ్సల్యూట్లీ సేమ్. ఈ రెండు సేమ్ అనమాట, ఎలాంటి డిఫరెన్స్ ఉండదు కూడా. ఓకేనా, బాగా గుర్తుపెట్టుకోండి. ద ప్రిపోజిషన్ బిలో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ద సెన్స్ ఆఫ్ బినీత్. బోత్ ఆర్ అబ్సల్యూట్లీ సినానిమస్, సిమిలర్. రెండు కూడా సేమ్ అన్న, ఇబ్బంది లేదు. బిలో అన్నా కూడా కింద, బినీత్ అన్నా కూడా కిందనే, కాంటాక్ట్ ఉండదు. ఓకేనా. కింద అని చెప్పాలంటే ద రెడ్ బాల్ ఈస్ బినీత్, సేమ్ సెన్స్ చూడండి. ద రెడ్ బాల్ ఈస్ బినీత్ ద బ్లూ బాక్స్. ఇక్కడ క్లియర్ కదా, రైట్. నెక్స్ట్ వచ్చేస్తే బిసైడ్. బిసైడ్ అంటే పక్కన. ఓకేనా. సైడ్ బై సైడ్ జామ్ ప్యాక్ అయిపోయి ఉండడం, ఆల్మోస్ట్ కాంటాక్ట్లో ఉండడం. ఓకేనా. పక్కనే అరేంజ్మెంట్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే, పక్కనే ఆనుకొని కూడా ఉంటే దాన్ని అంటే మనం బిసైడ్. ఏమంటాం మనం? బిసైడ్ ఈజ్ ఈక్వల్స్ టు బై ద సైడ్ ఆఫ్, ఇమీడియట్లీ బై ద సైడ్ ఆఫ్. ఓకేనా. సో అబ్జర్వ్ చేస్తే ఈ రెడ్ బాల్ అనేది బ్లూ బాక్స్కి పక్కనే ఉంది. జస్ట్ పక్కనే చూడని చెప్పాలంటే ద రెడ్ బాల్ ఈస్ బిసైడ్ ద బ్లూ బాక్స్. ద రెడ్ బాల్ ఈస్ బిసైడ్ ద బ్లూ బాక్స్ అంటాం. బిసైడ్ అంటే పక్కనే చూడు. సో పక్కనే అని చెప్పాలి అంటే బిసైడ్ వాడండి. లక్ష్మణ్ అనే పర్సన్ క్లాస్లో పక్కనే కూర్చుంటాడు. లక్ష్మణ్ సిట్స్ బిసైడ్ మీ. బిసైడ్ అనాలి, బిసైడ్. లక్ష్మణ్ సిట్స్ బిసైడ్ మీ, బిసైడ్ అంటాం. ఓకేనా, పక్కన అని సెన్స్ అనమాట. చాలా సింపుల్. బిసైడ్ని ఇలా మనం యూస్ చేస్తాం. బిసైడ్ అంటే మీనింగ్ ఏమొచ్చింది? పక్కన. అది మీకు ప్రాపర్గా తెలుగులో కూడా రాసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, పక్కన అనే సెన్స్ ఎప్పుడు యూస్ చేయాలన్నా కూడా మీరు అక్కడ బిసైడ్ యూస్ చేయండి. లెట్స్ మూవ్ టు నెక్స్ట్ స్లైడ్. సో బిసైడ్ తర్వాత చూస్తే బిట్వీన్ ఆల్రెడీ మనం కవర్ చేసాం. బిట్వీన్ అనేది టూ ఎలిమెంట్స్ మధ్యలో. సో రెడ్ బాల్ ఎలా ఉంది అంటే ఇట్ ఈస్ బిట్వీన్ ద టూ బాక్సెస్. రెండింటి మధ్యలో ఉంది అంటే బిట్వీన్ ద టూ బాక్సెస్, రైట్. ఇది మనం ఆల్రెడీ కవర్ చేసాం. నెక్స్ట్ వన్. ఓకే, సో ఇప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ బై, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఇట్లాంటి ప్రిపోజిషన్స్ని ఎలా యూస్ చేయాలి అనేది కొంచెం క్లియర్గా మనం అబ్జర్వ్ చేద్దాం. రైట్, బై ఎందుకు యూస్ చేస్తాం? బై అనేది జనరల్గా పక్కనే పడుంది అని చెప్పడానికి వాడతాం. పక్కనే ఏదైనా పడుంది. సో పక్కనే అనే సెన్స్లో మనం ఆల్రెడీ బిసైడ్ యూస్ చేస్తున్నాం. అదైతే ఇమీడియట్గా నెక్స్ట్ కనిపిస్తుంది, బై ద సైడ్ ఆఫ్, కాంటాక్ట్ కనిపిస్తుంది. అదే ఒకవేళ బై అనుకోండి, పక్కనే ఎక్కడైనా ఉండవచ్చు. ఓకేనా, ఇమీడియట్గా పక్కనే కాకుండా సరౌండింగ్ ఎక్కడ కనిపించవచ్చు, బై అంటాం. ఓకేనా, రైట్. ఇది కూడా పక్కనే సెన్సే ఇస్తుంది. సో చూడండి ఒకసారి. ద రెడ్ బాల్ ఈస్ బై ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ పక్కనే సరౌండింగ్స్లో రెడ్ బాల్ ఉంది ఎక్కడో. ఓకేనా, చూడాలి. ఓకే, సో బై అంటే కూడా పక్కనే సెన్స్ అనమాట. ఈజీ. ఇన్ అంటే లోపల. ఇన్ మీ అందరికీ బాగా తెలుసు. ఇన్ అనే సెంటెన్స్ ఇంట్రొడక్షన్ నేను ఇవ్వాల్సిన అవసరం లేదు, బికాస్ దిస్ ప్రిపోజిషన్ ఈస్ యూస్డ్ ప్రిటీ కామన్లీ ఇన్ డైలీ కాన్వర్జేషన్స్. ద రెడ్ బాల్ ఈస్ ఇన్ ద బ్లూ బాక్స్. ఆల్వేస్ రిమెంబర్ దిస్ థింగ్ మై డియర్. ఇన్కి ఇన్సైడ్కి డిఫరెన్స్ ఏంటి? ఇన్ ఉంది అండ్ ప్రిపోజిషన్ ఇన్సైడ్ కూడా ఉంది. డిఫరెన్స్ ఏంటి అంటే ఏదైనా ఒక బాక్స్ ఆర్ కంటైనర్ లోపల ఒక ఎలిమెంట్ ఉందని చెప్పాలంటే ఇన్ యూస్ చేయండి. బట్ ద టాప్ ఆఫ్ ద కంటైనర్ షుడ్ బి ఓపెన్ అన్న. టాప్ ఆఫ్ ద కంటైనర్ షుడ్ బి ఓపెన్. ఒక బాక్స్ యొక్క టాప్ సర్ఫేస్ అనేది ఓపెన్ కనుక ఉంటే వి యూస్ ఇన్. అదే ఒకవేళ అన్ని డైరెక్షన్స్లో కూడా కవరింగ్ ఉంటాయి, టాప్ లేయర్ కూడా కవర్ అయిపోయింది. ఓకేనా, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ టాప్ డైరెక్షన్లో ఓపెనింగ్ కనిపిస్తుంది. మనం అంటాం ద రెడ్ బాల్ ఈస్ ఇన్ ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ లోపల రెడ్ బాల్ ఉంది. ఓకేనా, అదే ఒకవేళ ఆ టాప్ కూడా క్లోజ్ చేసేసి ఉంటే, బాక్స్ కంప్లీట్గా సీల్ చేసేసి ఉంటే, అప్పుడు మనం ఏమంటాం రెడ్ బాల్ ఎక్కడుంది అంటే విసే ద రెడ్ బాల్ ఈస్ ఇన్సైడ్ ద బ్లూ బాక్స్. ఏమంటాం యాక్చువల్గా మనం? ఇది డిఫరెన్స్ అనమాట. ఇన్సైడ్ అన్నా కూడా లోపలే, బట్ సరౌండ్ అయిపోవాలి, కంప్లీట్గా ఫిల్ అయిపోవాలి, రైట్. సర్ఫేసెస్ కవర్ అయిపోవాలి అన్ని డైరెక్షన్లో. అప్పుడు యూస్ చేస్తాం మనం ఇన్సైడ్. ఏమి యూస్ చేస్తాం? ఇన్సైడ్. ఇది డిఫరెన్స్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇన్కి ఇన్సైడ్కి కూడా. ఓకే, చలో, వెరీ గుడ్. లోపల అనే సెన్స్లో ఈ రెండు యూస్ చేస్తాం. ఇన్ ఫ్రంట్ ఆఫ్ మరి ముందు. ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే ముందు, నా ముందు ఎవరున్నారు? ఓకేనా, రైట్. లక్ష్మణ్ అనే పర్సన్ నా ఇమీడియట్గా ముందున్నాడు. ఓకే, లక్ష్మణ్ ఈజ్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇమ్మీడియట్గా ముందు అని చెప్తాం, అవునా కదా, రైట్. ఇన్ ఫ్రంట్ ఆఫ్. ఇక్కడ చూడండి, ఇక్కడ బాల్ కనిపిస్తుంది, రెడ్ బాల్. బ్లూ బాల్కి ఇమ్మీడియట్గా ముందు కనిపిస్తుందని చెప్పాలంటే ద రెడ్ బాల్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద బ్లూ బాక్స్. ఓకేనా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి అంటే తెలుగులో సింపుల్గా ముందు.
ఓకేనా. ముందు డైరెక్షన్లో అని చెప్పాలంటే ఓకేనా, ముందు అనే సెన్స్లో మనం యూజ్ చేసేది ఏంటి అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ అన్న. ఈ ఫిగర్తో ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ముందు ఏం కనిపించినా కూడా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వాడండి. ఓకేనా. టాప్ లేయర్ ఓపెనింగ్ కనుక ఉంటే కంటైనర్ది అప్పుడు ఇన్ అంటాం. కంప్లీట్ క్లోజర్ ఉంటే అన్ని డైరెక్షన్స్లో ఇన్సైడ్ యూస్ చేస్తాం. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేద్దాం, ఆ నెక్స్ట్ స్టేట్మెంట్కి వద్దాం. నియర్ అంటే పక్కన, ఓకేనా, అది ఎక్కడైనా ఉండొచ్చు, ఆనుకొని లేకపోవచ్చు, బట్ సరౌండింగ్స్లో విసినిటీలో కనపడడం. ఓకేనా. నియర్ అన్నా కూడా దగ్గర అనే సెన్స్ వస్తుంది, ఆ పక్కన. సో నియర్ దగ్గర మీరు రాసేసుకోండి, దగ్గర అనే సెన్స్. ఓకేనా. దగ్గరలో ఏదైనా ఉంది అని చెప్పాలి అంటే అక్కడ నియర్ వాడతాం. ఆల్మోస్ట్ సిమిలర్ టు బై కూడా అదే సరౌండింగ్లో ఉంది, నియర్ కూడా అదే. ఓకేనా. సో యూ క్యాన్ సే ద సెన్స్ ఆఫ్ ప్రిపోజిషన్ బై ఈజ్ ఆల్మోస్ట్ సిమిలర్ టు ద సెన్స్ ఆఫ్ నియర్. ఓకేనా. ఈ రెండింటి పర్పస్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. నియర్. సో అబ్జర్వ్ చేస్తే ద రెడ్ బాల్ ఈజ్ నియర్ ద బ్లూ బాక్స్. రెడ్ బాల్ అనేది బ్లూ బాక్స్కి దగ్గరలోనే ఉంది. ద రెడ్ బాల్ ఈజ్ నియర్ ద బ్లూ బాక్స్ అనొచ్చు. ఆర్ ద రెడ్ బాల్ ఈజ్ బై ద బ్లూ బాక్స్ అని కూడా అనొచ్చు, పక్కనే సరౌండింగ్లో ఉండొచ్చు. రైట్. సో నియర్ అంటే దగ్గర అనే సెన్స్ వస్తుంది. ఓకేనా. ఈజీ అనమాట. ద రెడ్ బాల్ ఈజ్ నెక్స్ట్ టు ద బ్లూ బాక్స్. ఓకేనా. ఇమీడియట్గా మీరు ఇప్పుడు బ్లూ బాక్స్ చూస్తున్నావా, బ్లూ బాక్స్కి ఇమీడియట్గా తర్వాత ఏముందో చూడు. ఓకేనా. నెక్స్ట్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇమీడియట్గా తర్వాత, ఇమీడియట్లీ నెక్స్ట్ అనమాట, ఇమీడియట్గా తర్వాత. ఓకేనా. ఇమీడియట్గా పక్కనే చూడు, ఇమీడియట్గా తర్వాత చూడు అని చెప్పాలి అంటే యూస్ నెక్స్ట్ టు. ఐ సిట్ నెక్స్ట్ టు రాహుల్. ఐ సిట్ నెక్స్ట్ టు రాహుల్ అంటే మీనింగ్ ఏంటంటే అలా చూసుకుంటూ వస్తే రాహుల్కి ఇమీడియట్గా నెక్స్ట్ ఎవరు కనిపిస్తారంటే నేనే కనిపిస్తాను. ఐ సిట్ నెక్స్ట్ టు రాహుల్. బిసైడ్ రాహుల్ అని కూడా అనొచ్చు కదా, బోత్ ఆర్ సేమ్. ఓకేనా. పర్పస్ సేమే, బట్ చెప్పడానికి రెండు ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, వాడుకోండి, పోయేదేముంది. ఇస్తాను. సో నెక్స్ట్ అన్నా కూడా మీనింగ్ ఏంటి అంటే పక్కన, ఆనుకొని, బై ద సైడ్ ఆఫ్, ఇమీడియట్లీ నెక్స్ట్. ఓకేనా. తరువాత అనే సెన్స్ వస్తుంది అనమాట. ఓకేనా. చాలా సింపుల్ అనమాట. ఆన్ అనేది మనం బాగానే వాడతాం. ఆన్ అంటే పైన ఆర్ మీద. ఓకేనా. కరెక్ట్ సెన్స్ నాకు తెలిసి మీద అనే వర్డ్ నుంచి రావచ్చు. ఓకేనా. బ్లూ బాక్స్ మీద రెడ్ బాల్ ఉంది, బ్లూ బాక్స్ పైన రెడ్ బాల్ ఉంది, ఆనుకొని ఉంది, సర్ఫేస్ కాంటాక్ట్ ఉండాలి. ఓకేనా. మీద అని చెప్పేటప్పుడు ఆన్ సెన్స్లో ఈ నీడ్ కాంటాక్ట్, సర్ఫేస్ కాంటాక్ట్ ఆర్ టచ్ కనుక ఉంటే అప్పుడు యూస్ చేస్తాం మనం ఆన్. ఓకేనా. కాంటాక్ట్ కావాలి లేదా టచ్ కావాలి, 100%. టచ్ లేనిది మనము ఆన్ అనేది యూస్ చేయలేం. ఓకేనా. మనం ఏమంటామంటే ద రెడ్ బాల్ ఈస్ ఆన్ ద బ్లూ బాక్స్. ద రెడ్ బాల్ ఈస్ ఆన్ ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్కి పైన రెడ్ బాల్ ఉంది అని చెప్పాలంటే మనం ఆన్ యూస్ చేయాలి. ఓకేనా. వెరీ గుడ్. నెక్స్ట్ వచ్చేస్తే అవుట్ సైడ్ ఎప్పుడు యూస్ చేస్తాం. ఆల్రెడీ ఏదైనా కూడా ఒక బాక్స్ లోపల ఉంది కంటైనర్లో, మనం దాన్ని రిమూవ్ చేసి బయటికి తీసాం, లోపల ఉండాల్సిన ఈ బాల్ బయటికి తీసేసాం చెప్పాలి అంటే అవుట్ సైడ్. ఇప్పుడు ఏమంటాం అంటే ద రెడ్ బాల్ ఈజ్ అవుట్ సైడ్ ద బ్లూ బాక్స్. వి సెడ్ ఇన్సైడ్ నో అర్లియర్, బట్ నౌ ద రెడ్ బాల్ ఈజ్ రిమూవ్ ఫ్రమ్ ది బాక్స్. ఇప్పుడు ఏమంటామంటే ద రెడ్ బాల్ ఈజ్ అవుట్ సైడ్ ద బ్లూ బాక్స్. ద రెడ్ బాల్ ఈజ్ అవుట్ సైడ్ ద బ్లూ బాక్స్. బయట. ఓకేనా. బయట అనే సెన్స్ చెప్పాలన్నా, బయటకి ఏదైనా వచ్చేసింది అని చెప్పాలన్నా. ఓకేనా. బయట అనే సెన్స్లో మనం జనరల్గా ఏం యూస్ చేస్తామంటే అవుట్ సైడ్. ఓకే. ఓవర్కి అబవ్కి డిఫరెన్స్ ఏంటి ఇప్పుడు మీరు నీట్గా అర్థం చేసుకోవాలి. ఓకేనా. అబవ్ చాలా వైడ్ రేంజ్లో యూస్ చేస్తాం పైన అని చెప్పడానికి. ఓకేనా. ఎంత గ్యాప్ అయినా ఉండేవండి, ఏ డైరెక్షన్లో ఉండేవండి. కానీ ఓవర్ మాత్రం ప్రిసైజ్గా హెడ్ ఆన్ పైన కనిపిస్తే ఏదైనా ఎలిమెంట్ అప్పుడు యూస్ చేయాలి. అదేంటి, ఇఫ్ వన్ థింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ది అదర్. ఓకేనా. ఒక ఎలిమెంట్ ఉంది, దానికి ఎగ్జాక్ట్లీ టాప్లో ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది, అప్పుడు యూస్ చేస్తాం ఓవర్. బాగా గుర్తుపెట్టుకోండి ఓవర్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, రెడ్ బాల్ అనేది బ్లూ బాక్స్కి పైన ఉంది, దట్ టు ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ద బ్లూ బాక్స్ యూ కెన్ ఫైండ్ ద రెడ్ బాల్ ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ ఇట్. ఎగ్జాక్ట్లీ పైన అని చెప్పాలి అంటే అక్కడ యూస్ చేస్తాం ఓవర్. అదేమో పైన, ఇది మాత్రం ఎగ్జాక్ట్లీ పైన. ఓకేనా. డిఫరెన్స్ ఏమర్థమైంది. ఎక్కడైనా కూడా పైన అన్నప్పుడు ఎగ్జాక్ట్లీ పైన కాకపోయినా హయ్యర్ లెవెల్లో ఎక్కడ కనిపించినా కూడా అప్పుడు యూస్ చేయండి అబవ్. జనరల్గా ఎక్కడైనా వాడండి, నో ప్రాబ్లం. రెస్ట్రిక్షన్స్ లేవు అనమాట, జనరలైజ్డ్ యూసేజ్ అనమాట. కానీ ఓవర్ దగ్గరికి వస్తే ఇట్స్ అ ప్రిసైజ్ యూసేజ్. రైట్. ప్రిసైజ్గా పర్టికులర్గా తెలిసినప్పుడు వాడాలి. ఓవర్ యూస్ చేసామంటే డెడ్ స్ట్రైట్ చూడాలి, పైన కనిపిస్తుందా అప్పుడు చెప్పండి ఓవర్. ఆల్ కూల్. రైట్. ఈజీ అనమాట. రైట్. సో ఇది కూడా మీ పైన అనే సెన్స్ వస్తుంది, బట్ ఎగ్జాక్ట్లీ పైన. ఓకేనా. ఓవర్ అంటే ఎగ్జాక్ట్లీ పైన. ఆర్ మీరు నీట్గా ఇంగ్లీష్లో రాయండి, ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్ ఆఫ్ సంథింగ్, ఎగ్జాక్ట్లీ ఆన్ టాప్. ఆ ఎక్స్ప్రెషన్ మనం అంటాం ఓవర్. ఎస్. లెట్స్ మూవ్ టు ఆర్ నెక్స్ట్ ఎక్స్ప్రెషన్ త్రూ. త్రూ అంటే ద్వారా. ఓకేనా. త్రూ ఎందుకు వాడతాము అంటే మీరు ద్వారా అని చెప్పడానికి. ఓకేనా. దేని ద్వారా ఏం వెళ్తుంది చెప్పాలంటే ద్వారా. ఆర్ గుండా అని కూడా అంటాం. ఓకేనా. రైట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పైప్ ఉంది, పైప్ నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. ఓకేనా. నేనంట ద వాటర్ ఫ్లోస్ త్రూ ద పైప్. వాటర్ అనేది పైపు గుండా ట్రావెల్ చేస్తుంది, పైపులో నుండి. ఓకేనా. ఆ పైపు ద్వారా ట్రావెల్ చేస్తుంది.
ద వాటర్ ఫ్లోస్ త్రూ ద పైప్. దట్స్ కరెక్ట్. ఓకేనా. త్రూ అనేది ద్వారా లేదా గుండా అనేది యూస్ చేస్తాం. పెనిట్రేషన్ కనిపించాలి అక్కడ. వన్ సైడ్ నుంచి ఎంట్రీ, వన్ సైడ్ నుంచి ఎగ్జిట్ కనిపించాలి. ఇటు నుంచి ఎంట్రీ కనిపిస్తుంది, ఇటు నుంచి ఎగ్జిట్ కూడా కనిపిస్తుంది త్రూ అవుట్ ద బాడీ. అప్పుడు కనిపిస్తే యూస్ చేయండి అక్కడ త్రూ. ఏమి ఇస్తారు మీరు? త్రూ. ద రెడ్ బార్ ఈజ్ రన్నింగ్ త్రూ ద బ్లూ బాక్స్. బ్లూ బాక్స్ ఇటు నుంచి పెడితే అటు నుంచి వరకు ఎండింగ్ వరకు కూడా మనకి రన్ అవుతూ వెళ్ళింది ఏంటి అంటే ఒక రెడ్ బార్. ఓకేనా. సో ఆ హోల్ని పెనిట్రేట్ చేసుకుంటూ ఇటువైపు నుంచి బయటకు వచ్చింది. అంటాం ద రెడ్ బార్ ఈజ్ రన్నింగ్ త్రూ ద బ్లూ బాక్స్. ఇట్ ఈస్ సో సింపుల్. ఓకే. నెక్స్ట్ ప్రిపోజిషన్ చూద్దాం. అండర్ అండ్ అండర్నీత్. దిస్ ఇస్ సింపుల్ గైస్. ఓకే. అండర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు అండర్నీత్. ఇక్కడ రాయడం ఎందుకు, డైరెక్ట్గా ఈక్వల్స్ టు పెట్టేసుకోండి. అండర్ అన్న అండర్నీత్ అన్న సేమ్, బట్ గుర్తుపెట్టుకోండి బిలోకి అండర్కి డిఫరెన్స్ ఏంటి నీట్గా అర్థం చెప్తా. తర్వాత బిలోలోనేమో టచ్ ఆర్ కాంటాక్ట్ ఉండదు సర్ఫేసెస్ది. అండర్లో ఇమీడియట్గా బిలో ఉండాలి అండ్ కాంటాక్ట్ కూడా ఉండాలి. ద రెడ్ బాల్ ఈస్ అండర్ ద బ్లూ బాక్స్, ఇట్ ఈస్ ఇన్ కాంటాక్ట్ విత్ ద బ్లూ బాక్స్, ఇట్ ఈస్ ఇన్ టచ్ విత్ ద బ్లూ బాక్స్. ఇమీడియట్గా కింద ఆనుకొని కింద రెడ్ బాల్ ఉంది అని చెప్పాలి అంటే అప్పుడు యూస్ చేస్తాం మనం ద రెడ్ బాల్ ఈస్ అండర్ ద బ్లూ బాక్స్. అండర్ ఇప్పుడు యూస్ చేసినా కూడా అక్కడ కాంటాక్ట్ కనిపించాలి, ఆర్ నియర్ కాంటాక్ట్ కనిపించాలి, చాలా తక్కువ గ్యాప్ కనిపించాలి. అక్కడ అండర్ వస్తుంది. జనరల్గా అండర్ వస్తే అండర్ నీత్ కూడా వస్తుంది. అండర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు అండర్ నీత్. ఓకేనా. సో చూస్తే ద రెడ్ బాల్ ఈజ్ అండర్ నీత్ ద బ్లూ బాక్స్. బోత్ ఆర్ సేమ్. ఇమేజ్ చూడండి. ఇమీడియట్గా టచ్ చేసుకుంటూ కింద ఉంది అంటే చూడండి ఒకసారి, బ్లూ బాక్స్ ఉంది కింద రెడ్ బాల్ ఉంది అంటే మీనింగ్ రెడ్ బాల్ పైన బ్లూ బాక్స్ కూడా ఉంది. ఎస్ఆర్నో టచ్ చేసుకుంటూ ఇమీడియట్గా. ఓకే. సో ద బ్లూ బాక్స్ ఈజ్ ఆన్ ద రెడ్ బాల్ అని కూడా అనొచ్చు. ఆన్ ఎందుకంటే పైన ఉంది మీద అండ్ టచ్ కూడా ఉంది. ఆన్ యూస్ చేస్తాం. సో సింపుల్ అనమాట. అండర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు అండర్ నీత్ అనండి. ద రెడ్ బాల్ ఈజ్ అండర్ నీత్ ద బ్లూ బాక్స్. ఇక్కడ దాకా అంత ఎక్స్ప్లెనేషన్ కూడా క్లియర్గా ఉంది కదా అందరికీ. నవ్ ఇన్ ద నెక్స్ట్ స్లైడ్ ఇమీడియట్గా మనము బిలో, అండర్, బినీత్, అండర్ నీత్ యొక్క కంప్లీట్ యూసేజ్ని క్లారిఫై చేసేసుకుందాం ఇప్పుడే. మీకు ఒకవేళ కనుక బిలో ఎక్కడ వాడాలి, అండర్ ఎక్కడ వాడాలి, బినీత్, అండర్ నీత్ డౌట్స్ ఉన్నాయా క్లారిఫై చేసుకోండి ఇప్పుడే. ఓకేనా. ఒకటే ఒక స్లైడ్తో. చలో గైస్, ఈ వీడియోలో అండ్ ఈ స్లైడ్లో మనం చూస్తాం ఏంటి అంటే బిలోకి, అండర్కి, బినీత్కి, అండర్ నీత్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్. షార్ట్గా ఒక 1-2 minutes చెప్పడానికి ట్రై చేస్తా చూడండి. ఓకేనా. సింపుల్. బిలో ఎప్పుడు వచ్చినా కూడా బిలో ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు, గుర్తుపెట్టుకోండి, బినీత్. అండర్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు అండర్ నీత్. దెర్ ఈస్ నో సచ్ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ ఎక్స్ప్రెషన్స్. రెండు సేమ్ అని అనుకోండి మీరు. బిలో అంటే బినీత్ యూస్ చేయొచ్చు, అండర్ అంటే అండర్ నీత్ వాడచ్చు ఎక్కడైనా కూడా. ఎక్కువ వైడ్గా వాడేది ఏంటి అంటే బిలో, ఎక్కువ వైడ్గా వాడేది ఏంటి అంటే అండర్. బినీత్ అండ్ అండర్ నీత్ ఎక్కువ వైడ్గా కనిపించవు. దీస్ ఆర్ నాట్ ప్రిడామినెంట్లీ యూస్డ్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్, రైట్. ఎక్కువగా ఇవి చూస్తారు మీరు, బిలో అండ్ అండర్, రైట్. సో డిఫరెన్స్ ఏంటి అసలు ప్రాపర్గా బిలోకి అండర్కి డిఫరెన్స్ ఏంటి చూద్దాం ఒకసారి. చూస్తే దెర్ ఈస్ అ కప్బోర్డ్ అండర్ ద స్టేర్స్. అబ్జర్వ్ చేయండి. అండర్ అనేది జనరల్గా ఎప్పుడు యూస్ చేస్తాము అంటే వెన్ దెర్ ఈస్ మినిమల్ గ్యాప్, వెన్ దెర్ ఈస్ అ సర్ఫేస్ రిలేషన్, వెన్ దెర్ ఈస్ డైరెక్ట్ కాంటాక్ట్ ఆల్సో అండర్ కనిపిస్తుంది. ఓకేనా. ఇమాజిన్ నౌ కప్బోర్డ్ ఉందంట స్టేర్స్ కింద. ఓకేనా. మెట్లు ఉన్నాయి ఇలాగా, మెట్లు పైన ఎక్కడానికి ఇంట్లో ఇలా ఉన్నాయి. ఆ మెట్ల కింద స్టేర్స్ కింద అబ్జర్వ్ చేస్తే ఒక కప్బోర్డు కూడా ఉంది. ఓకేనా. కప్బోర్డ్ ఉన్నాయి, ర్యాక్స్ ఉన్నాయి. చెప్పాలి అంటే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. కప్బోర్డ్ ఎక్కడుంది అంటే ఇది మీ ఎక్కడుంది అంటే కింద ఉంది కదా. ఓకేనా. చెప్పాలి అంటే కప్బోర్డ్ ఉంది స్టేర్స్ కింద. ఓకేనా. చూడండి ఇక్కడ స్టేర్స్ అనేది ఒక సర్ఫేస్ కవరింగ్ ఉందని ఇక్కడ. ఓకేనా. స్టేర్స్ అనేది ఒక సర్ఫేస్, ఒక రూఫ్. ఓకేనా. ఆ రూఫ్ కింద ఉన్న స్పేస్ని మనం యూస్ చేసాం ఎందుకంటే ఒక కప్బోర్డ్ యూస్ చేసుకోవడానికి, కప్బోర్డ్ ప్రిపరేషన్ చేసుకున్నాం. ఎప్పుడైనా కూడా సర్ఫేస్ కింద ఏదైనా ఉంది అని చెప్పాలంటే, సర్ఫేస్ కవరింగ్ టాప్లో ఉందని చెప్పాలంటే, ఆ కవరింగ్ కింద ఏదైనా ఉందని చెప్పాలంటే కవరింగ్ ఉండాలి, పైన కవరింగ్ ఉందనుకోండి, అక్కడ మీరు అండర్ యూస్ చేయాలి. ఏం యూస్ చేయాలి? అండర్. దే షుడ్ ఆల్వేస్ బీ అ కవరింగ్ అబౌవ్ ఇట్. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూస్తే ఆ పాత్ రన్స్ అండర్ ద ట్రీస్. ఓకేనా. అటువైపు ఇటువైపు చెట్లు, అటువైపు ఇటువైపు చెట్లు, అటువైపు ఇటువైపు చెట్లు, మధ్యలోంచి వెళ్తుంది ఒక రోడ్. ఓకేనా. కంప్లీట్లీ కవర్డ్. ఓకేనా. పైన ఉంది కవరింగ్, ట్రీస్ యొక్క కవరింగ్ ఉంది ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా. టాప్లో చూస్తే మొత్తం కవరింగ్ అనిపిస్తుంది అండ్ కింద నుంచి రోడ్డు వెళ్తుంది. ఇమాజిన్ ఇట్. ఓకేనా. చెప్పాలి అంటే పాత్ రన్స్ అండర్ ద ట్రీస్. అండర్ ఎప్పుడైనా కూడా సర్ఫేస్ పైన ఉంది కవరింగ్, సర్ఫేస్ కవరింగ్ ఉన్నప్పుడు యూస్ చేస్తాం. ఆ డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నా కూడా యూస్ చేస్తాం. డైరెక్ట్ కాంటాక్ట్ ఉన్నా కూడా పైన సర్ఫేస్ ఉన్నట్టే కదా, అక్కడ అండర్ వస్తుంది అనమాట. ఇట్స్ సో సింపుల్. ఓకేనా. సో అండర్ అంటే కింద, డైరెక్ట్ కాంటాక్ట్ ఆర్ సర్ఫేస్ కవరింగ్ కింద అని చెప్పడం. నెక్స్ట్ వీ సాట్ ఎట్ అ టేబుల్ అండర్ నీత్ సమ్ ఆలివ్ ట్రీస్. అబ్జర్వ్ చేయండి. ఇక్కడ అండర్ అనడానికి అండర్ నీత్ అనడానికి ఏం ఫరక్ లేదన్న, ఆల్మోస్ట్ సిమిలర్. ఓకేనా. అండర్ సమ్ ఆలివ్ ట్రీస్ అనొచ్చు, అండర్ నీత్ అని కూడా అనొచ్చు. వి సాట్ ఎట్ అ టేబుల్. ఒక టేబుల్ వేసుకొని మేము కూర్చున్నాము. ఓకేనా. పైన ఉంది ఒక ట్రీ, ఒక పెద్ద ట్రీ ఉంది. ఓకేనా. ఆ ట్రీకి ఉన్న షాడో కింద ఆర్
షాడోడ్ రీజన్ కింద ఒక టేబుల్ వేసుకొని మేము ఇక్కడ కూర్చున్నాం. కింద అని చెప్పాలంటే పైన ఈ ట్రీ యొక్క సర్ఫేస్ అయితే కనిపిస్తుంది కదా, సర్ఫేస్ కవరింగ్ కింద అని చెప్పాలి అంటే వీ క్యాన్ యూస్ అండర్, వీ కెన్ ఆల్సో యూస్ అండర్ నీత్, బోత్ ఆర్ సేమ్. సో అండర్ నీత్ కూడా మీరు యూస్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ నాట్ ప్రిడామినెంట్లీ యూస్డ్, అంతే డిఫరెన్స్, రైట్? సో లెట్స్ పుల్ అప్ ద కార్పెట్స్ అండ్ సీ వాట్స్ అండర్ నీత్. కింద ఏముంది, కార్పెట్ కింద అని చెప్పాలంటే కార్పెట్ కూడా ఒక సర్ఫేసే కదా, కార్పెట్ కూడా ఒక సర్ఫేసే కదా. కార్పెట్ అనే సర్ఫేస్ కింద ఏముంది, కింద సర్ఫేస్ కింద కింద అని చెప్తాం. అండ్ ఇమీడియట్ కాంటాక్ట్ కూడా ఉండొచ్చు అక్కడ, అండర్ అంటాం, అండర్, ఓకేనా? సో అదనమాట, రైట్? సో సింపుల్. దెర్ ఇస్ ఇక్కడ చూస్తే లెట్స్ పుల్ అప్ ద కార్పెట్ అండ్ సీ వాట్స్ అండర్ నీత్. కార్పెట్ తీసేసి చూద్దాం కింద ఏముంది ఒకసారి, రైట్? నెక్స్ట్ దెర్ ఇస్ అ టనల్ 100 meters బిలో ద సర్ఫేస్. బిలో ఎప్పుడు యూస్ చేస్తాం, ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలి. ఎప్పుడైనా కూడా గ్యాప్ ఏదైతే మనం మాట్లాడుతున్నామో, ద రిలేషన్ దట్ వీఆర్ టాకింగ్ అబౌట్, ఆ గ్యాప్ అనేది కనుక ఒకవేళ ఎక్కువ ఉంటే, చాలా చాలా ఎక్కువ గ్యాప్ కనిపిస్తుంది అనుకోండి, అప్పుడు మనం బిలో యూస్ చేయాలి. కింద ఉంది, దట్టు గ్యాప్ చాలా చాలా ఎక్కువ ఉంది ఒకదానికి ఇంకో దానికి, అప్పుడు యూస్ చేస్తాం మనం బిలో. బాగా గుర్తుపెట్టుకోండి, బిలో యూస్ చేసాము అంటే అక్కడ గ్యాప్ చాలా ఎక్కువ ఉందని మీనింగ్ అనమాట. ఏమొస్తుంది, దెర్ ఇస్ అ టనల్ 100 meters బిలో ద సర్ఫేస్, ఓకేనా? మనం ఉన్నాం ఒక పెద్ద హిల్లీ ఏరియా పైన, ఓకేనా? ఆ హిల్లీ ఏరియా పైన మనం నిలబడి ఉన్నాం, ఓకేనా? అబ్జర్వ్ చేస్తే ఈ పోర్షన్లో మనం నిలబడి ఉన్నాం అని మాట్లాడుకున్నప్పుడు ఎగ్జాక్ట్లీ ఒక 100 meters కింద, 100 meters కింద ఇదంతా కూడా పెద్ద మౌంటైన్ అనుకోండి, రాక్ అనుకోండి, ఏమని అనుకోండి, కింద ఇక్కడ ఒక టనల్ ఉంది 100 meters కింద, ఓకేనా? ఇదంతా రాక్, ఓకేనా? ఇదంతా రాక్, ఓకే? సో అబ్జర్వ్ చేస్తే దీని కింద ఉంది 100 meters. 100 meters అనే కింద అనేది చిన్న గ్యాప్ కనిపిస్తుందా, లాంగ్ హ్యూజ్ గ్యాప్ కనిపిస్తుందా? హ్యూజ్ గ్యాప్ ఎక్కడున్నా కూడా జనరల్గా మనం బిలో అనేది యూస్ చేస్తాం. అండర్ ఆల్మోస్ట్ తక్కువ డిస్టెన్సెస్లో టచ్లో ఉన్నప్పుడు వాడతాం. ఇది డిఫరెన్స్ అనమాట. సో అంటాం దెర్ ఇస్ అ టనల్ 100 meters బిలో ద సర్ఫేస్. ఎప్పుడైనా కూడా చాలా గ్యాప్ ఉంది కింద అని చెప్పాలంటే బిలో, దగ్గర ఉందంటే అండర్, సర్ఫేస్ కింద ఉందంటే అండర్ అనాలి. నెక్స్ట్ వన్, దే స్టూడ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్స్ అండ్ లుక్డ్ ఎట్ ద వ్యాలీ బిలో, ఓకేనా? చూడండి, టాప్ ఆఫ్ ద మౌంటైన్ దగ్గర నిలబడి ఉంటాడు ఒక పర్సన్, అండ్ కింద ఉన్న లోయని చూస్తున్నాడు. లోయ చాలా లోతులో ఉంటుంది కదా, ద గ్యాప్ విల్ బీ హ్యూజ్, ఇనార్మస్, అవునా? అలా హ్యూజ్ గ్యాప్స్ గురించి మాట్లాడాలంటే వి సే బిలో. కింద ఉన్న లోయని చూస్తున్నాడు, ఒక మౌంటైన్ ఎక్కడ, లోయ ఎక్కడ, ఆ గ్యాప్ని చూపించాలంటే స్పేషల్ రిలేషన్ని బిలో యూస్ చేయాలి. చాలా సింపుల్ అనమాట. నెక్స్ట్, హీ స్టేడ్ అవుట్ ఆఫ్ ద విండో ఎట్ ద కోర్ట్ యార్డ్ బినిత్, ఓకేనా? ఒక బిల్డింగ్ పైన సెకండ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్లో పర్సన్ నిలబడ్డాడు, కింద ఉన్న కోర్ట్ యార్డ్ని చూస్తున్నాడు, ఓకేనా? ఒక లాంగ్ వ్యాలీని చూస్తున్నాడు, ఆర్ కోర్ట్ యార్డ్ని చూస్తున్నాడు, ఆర్ మీరు అనుకోండి గార్డెన్ని చూస్తున్నాడు, గార్డెన్ ఏరియాని, ఓకేనా? సో చూస్తున్నాడు అనుకోండి, ఇంత 2-3 floors యొక్క డిస్టెన్స్ చూపించాలంటే వీ కాంట్ యూస్ అండర్, వీ కెన్ యూస్ బిలో. అండ్ అక్కడనే మనం బినీత్ కూడా వాడచ్చు. బిలో ఈజ్ ఈక్వల్స్ టు బినీత్, సో బినీత్ కూడా యూస్ చేసుకోండి. సో హీ స్టేడ్ అవుట్ ఆఫ్ ద విండో ఎట్ ద కోర్ట్ యార్డ్ బినీత్ అనొచ్చు, బిలవ్ అని కూడా అనొచ్చు. ఐ హోప్ థింగ్స్ ఆర్ క్లియర్. సో ప్రిపోజిషన్స్ అనేవి ఇలా చాలా సింపుల్గా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు నాన్న, రైట్? ఈ వీడియో మీ అందరికీ కూడా హెల్ప్ అయిందని అనుకుంటున్నా, ఓకే? ఒకవేళ కనుక మీరు కంప్లీట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నా నుంచి నేర్చుకోవాలి అనుకుంటే, ఎవరైతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో అలాంటి స్టూడెంట్స్ మన మిషన్ ఇంగ్లీష్ కోర్స్లో జాయిన్ అయిపోవచ్చు. ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం సపరేట్గా మిషన్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఉంది. టెట్ డిఎస్కి ప్రిపేర్ అయినా, ఆర్ ఏపీపీఎస్సి ఆర్ టీఎస్పీఎస్సికి సంబంధించిన ఏ ఎగ్జామినేషన్ గ్రూప్స్ ఇంక్లూడ్ చేసుకొని ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో ఇంగ్లీష్ ఎక్కడైతే ఉందో అక్కడ మీరు ఏ ఎగ్జామినేషన్ రాయాలన్నా కూడా యూ కెన్ గో విత్ దిస్ కోర్స్, ఓకేనా? 3 months కోర్స్ వచ్చేసి మీకు సింపుల్గా 399 రూపీస్కి అవైలబుల్ ఉంది, ఓకేనా? అదే ఒకవేళ 6 months కోర్స్ ప్లాన్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర, అది వచ్చేసి మీకు 599 రూపీస్కి అవైలబుల్ ఉంది. సో మీకు ఏ వ్యాలిడిటీ అనేది, డ్యూరేషన్ అనేది కంఫర్టబుల్ అనిపిస్తుందో ఆ వ్యాలిడిటీ తీసుకొని మీరు 3 monthsలో అయితే 3 monthsలో, ఆర్ 6 monthsలో అయితే 6 months కోర్స్లో ఎన్రోల్ అవ్వచ్చు. డౌట్ ఉంటే కనుక మీరు ఇక్కడ కనిపిస్తున్న పాపప్ నెంబర్ పైన కాల్ చేయొచ్చు, 7780623633, రైట్? ఎవరైతే స్టూడెంట్స్ బ్యాంక్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో, బ్యాంక్ పీఓ కానీ, బ్యాంక్ క్లర్క్ కానీ, ఎస్ఎస్సికి సంబంధించిన సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, ఓకేనా? సిపిఓ ఆర్ యూ నేమ్ ఇట్, జీడీ, ఓకేనా? ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఆర్ వేరే ఎగ్జామినేషన్, ఏఎఫ్ క్యాట్, సిడిఎస్, డిఫెన్స్ రిలేటెడ్ ఎగ్జామినేషన్ ఎవరైనా కూడా ఈ కోర్స్లో ఎన్రోల్ అయితే మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ కంటెంట్ దొరుకుతుంది. సో ప్రాపర్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ కోర్సెస్, థియరీ ప్లస్ ప్రాక్టీస్, ఇంగ్లీష్కి అవసరమైన ఎవ్రీ ఎలిమెంట్ ఒకటే ఒక యాప్లో మీకు దొరుకుతుంది. మీరు ఒక్కసారి ఆ కోర్స్ తీసుకున్నారంటే వేరే ఎక్కడ కూడా ఇంగ్లీష్ చదవాలని ఆలోచించాల్సిన అవసరం లేదు, బుక్స్ మెటీరియల్ పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. వన్ కోర్స్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఇంగ్లీష్ నీడ్స్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్. ఎవరైతే స్టూడెంట్స్ ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళ నెంబర్స్కి కాల్ చేయండి. అండ్ కింద ఉన్న యాప్ లింక్ని యూస్ చేసుకొని కామెంట్ సెక్షన్లో, డిస్క్రిప్షన్ సెక్షన్లో ఉన్న లింక్ని యూస్ చేసుకొని
యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో వీడియోస్ వినండి, నచ్చితే కనుక ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. సో అబ్జర్వ్ చేస్తే మనం ఎండ్ ఆఫ్ ద స్లైడ్ ఆర్ ఎండ్ ఆఫ్ ది సెషన్ వచ్చేసాం. సో ఎవరైతే స్టూడెంట్స్ ఇప్పటిదాకా వీడియో చూసారో సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ రైట్ నౌ. అండ్ ఇమీడియట్గా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ ద వీడియోస్ టు మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ షో యువర్ సపోర్ట్ టు మీ. ప్లీజ్ షో యువర్ సపోర్ట్ టు మీ. ఓకేనా? సపోర్ట్ చూపించండి ఓన్లీ షేరింగ్ ద్వారా. ఓకేనా? అండ్ మీరు ఎంత సపోర్ట్ చూపిస్తే అంత ఎక్కువ నాకు బూస్ట్ దొరుకుతుంది. అంతే ఎనర్జీతో నేను నెక్స్ట్ వీడియోస్ కూడా చేయడానికి నేను ట్రై చేస్తాను. ఒకవేళ ప్రిపోజిషన్స్ పైన వేరే వీడియోస్ మీకు ఇంకా కావాలి అనిపిస్తే ఇలా ఇమేజెస్తో ప్రిపోజిషన్స్ ఆఫ్ స్పేషియల్ రిలేషన్, ప్రిపోజిషన్ ఆఫ్ డైరెక్షన్ ఏవైనా కూడా మీకు కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తప్పకుండా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అండ్ దాట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఐల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. థ్యాంక్స్, టేక్ కేర్, గుడ్ డే అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు యువర్ ప్రిపరేషన్.